హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వంటలక్క కిచెన్. ములక్కాడ లేకుండా ములక్కాడ లాంటి కర్రీ ఎక్కడైనా తిన్నారా? అది కూడా ఇంకా ఎక్కువ ఫైబర్తోనండి. అదేనండి మన తోటకూర కాడలు మనం ఆకు అయితే ఫ్రై చేసుకుంటాం, పప్పులోకి వేసుకుంటాం. కానీ కాడల్ని పడేస్తూ ఉంటారు. మోస్ట్లీ చాలామంది వండుకుంటారేమో, కానీ తెలియని వాళ్ళకి ఇప్పుడు నేను చూపిస్తాను, చూసేయండి. ఇలా కొంచెం ముదిరిన కాడలు ఏమన్నా ఉంటే వాటిని కట్ చేసుకొని కొంచెం ఆకు తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కూర వండుకొని ఒక గిన్నె తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వండి. ఇందులోకి నేను కొంచెం ఎండు చేపలను వేసుకున్నాను. మీరు ఇది వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఆకుకూర వేసుకోవాలి. అదే ఏదైతే తోటకూర కాడలు ఉన్నాయో అవి కూడా వేసుకొని అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. అవి కలుపుకొని బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని దగ్గరికి మగ్గనిచ్చారంటే కర్రీ రెడీ. చాలా బాగుంటుంది.